చిన్నాన విషయంలో నిన్న అత్యంత దారుణంగా జరిగిన అంశం మీద న్యాయం జరగాలి అని అంటే ఆ న్యాయం జరగాలి అని అంటే అది సిబిఐ ఎంక్వైరీ చేతనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పోలీసుల అధికారుల చేత ఎంక్వైరీ చేయిస్తే ఏ రకంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి గవర్నర్ గారిని అడగడం జరిగింది. గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. మేము అక్కడ ఉండగానే ఎస్పీతోనూ డిఐజీతోనూ మాట్లాడుతూ ఉండగానే ఎస్పీకి ఫోన్లు వస్తాయి. ఆ ఫోన్ కనిపిస్తూ ఉంది అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఫోన్ మీద కనిపిస్తూ ఉంది. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎంత లోతుగా దీంట్లో దిగి దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం. ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్నది తెలుగుదేశం పార్టీకి వాచ్మెన్ డిపార్ట్మెంట్గా మార్చేసినాడు. గ్రామాలలో సర్వేలు చేసి గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు నాయకులు ఎవరున్నారు, వాళ్ళు ఎన్ని ఓట్లను ప్రభావితం చేయగలుగుతారు, వాళ్ళని ఎలా ప్రలోభపెట్టాలి అని చెప్పి ఏకంగా రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుకు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు రాష్ట్రంలో ఏదైనా నక్సల్ యాక్టివిటీయో లేకపోతే ఏదైనా ఇటువంటి యాక్టివిటీస్ ఏదైనా జరిగితే జరగకముందే అటువంటి ఇంటెలిజెన్స్ని తీసుకొని గవర్నమెంట్కు ప్రొటెక్ట్ చేయాల్సిన డిపార్ట్మెంట్ను చంద్రబాబు నాయుడు గారు తన వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటా ఉన్నారు. అటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే ఇంకొకరి నుంచో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ చేసే విషయంలో 23 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు పోయారు. మా వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసే కార్యక్రమంలో ఆ ఎమ్మెల్యేలను ఏబి వెంకటేశ్వరరావు గారు పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి తరపున ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడి ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి అనే ఒక పేపరు దాని యజమాని రాధాకృష్ణ అనే ఆయన డైరెక్ట్గా వీళ్ళు పిలిపించుకొని మాట్లాడి ఏకంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని వెళ్ళి కండువాలు కప్పించే అంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ జరుగుతూ ఉంది. అటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న నేను ఎస్పీ గారితో మాట్లాడుతూ ఉంటే డిఐజీ గారితో మాట్లాడుతూ ఉంటే ఫోన్ల మీద ఫోన్లు అడిషనల్ ఏడీ ఇంటెలిజెన్స్ అంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉంటే ఏ రకంగా న్యాయం జరుగుతుంది? చనిపోయింది ఒక సామాన్యమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ఎక్స్ ముఖ్యమంత్రి గారి తమ్ముడు, దివంగత ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి చనిపోతే అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? కేవలం ఆయన చేసిన తప్పేంది? జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తాను వ్యవహరించడం. జమ్మలమడుగు నియోజకవర్గంలో మా పార్టీకి ఇంతకు ముందు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనే ఎమ్మెల్యే అమ్ముడుపోవడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రలోభాలు పెట్టి తీసుకోవడమే కాకుండా ఆయన ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చి ఆయన పదవిలో పెట్టుకున్నాడు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామసుబ్బారెడ్డి వీళ్ళిద్దరిని తట్టుకునే దానికోసం ఒక ఫ్రెష్ ఫేస్ను మేము తీసుకొచ్చినాం. మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టరు ఫ్రెష్ ఫేసు వీళ్ళని ఢీకొంటా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఆ సుధీర్ రెడ్డి అనే మా క్యాండిడేట్ను యంగ్స్టర్ను బలపరిచే కార్యక్రమం వివేకం చిన్న బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన చేసిన పాపం వల్ల
జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా తిరగడం. ఆ పాపానికి వీళ్ళు చేసింది ఏమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ధర్మమేనా ఇదని అడుగుతా ఉన్నా. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగా నీలో న్యాయం ఉంటే, నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తా ఉన్నావు? స్ట్రైట్ క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ ఫాల్ట్, why are you hesitating to give this case to CBI inquiry? Straight question. చనిపోయిన వ్యక్తి ఎవరు? Person who's died, person who passed away ఎవరు? He's a brother of ex-chief minister, 4-time MP, 4-time MLA. Person like that was brutally killed. Somebody walked into the house. ఒక్కడే ఉన్నాడు అని తెలిసి పగడ్బందీగా పథకం ప్రకారం ఆయన ఒక్కడే ఉంటున్నాడన్న సంగతి కూడా తెలుసుకుని అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళి అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపడం అన్నది హౌ ఇస్ ఇట్ ఫేర్? దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలని, సిబిఐ చేత ఎంక్వైరీ జరగాలని, చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న డీజీపీని, ఈ అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు గారిని, ఇటువంటి వ్యక్తులను దయచేసి రాష్ట్రంలో ఎలక్షన్ బాధ్యత నుంచి తప్పించండి. అప్పుడే కాస్తో కూస్తో ఇటువంటి ఘటనలు ఆగిపోతాయి. లేకపోతే వీళ్ళు గెలవడం కోసం అని చెప్పి మనుషులను చూడడం లేదు, దొంగ ఓట్లను చేర్చడము, దొంగ ఓట్లను తీసేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా మనుషులను చంపేయడానికి కూడా హెసిటేట్ చేయడం లేదు. సో దయచేసి నేను చెప్తా ఉన్నాను, గవర్నర్ గారిని అదే రిక్వెస్ట్ చేస్తా, ఈ అధికారులను దయచేసి తప్పించండి. ఇటువంటి వాళ్ళు ఉంటే రాష్ట్రంలో ఎన్నికలు జరగవు. ఈరోజు మా చిన్నాన్నకు జరిగింది, రేపు పొద్దున ఇంకా ఎంతమందికి కూడా చేస్తారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వెంటనే తప్పించమని కూడా చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాం గవర్నర్ గారిని. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ గట్టిగా అడిగాము. ఈ డిమాండ్ను గన నెక్స్ట్ 1 or 2 డేస్లో ఈల్డ్ కాకపోతే కోర్టుకు కూడా పోతాం. కోర్టుకు కూడా పోయి కూడా వీ విల్ ప్రెస్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఈ డిమాండ్కి గన వాళ్ళు కానీ ఈల్డ్ కాకపోతే ఇన్ ద నెక్స్ట్ 1-2 డేస్లో. దిస్ ఇస్ సంథింగ్ మీరు కూడా దయచేసి నేను చెప్తా ఉన్నాను, అడుగుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక ఇంత పెద్ద వ్యక్తి చనిపోతే ఒక మనిషి డైరెక్ట్గా నిద్ర పడుకునేటప్పుడు అర్ధరాత్రి పూట కొంతమంది ఇంట్లోకి వచ్చి ఒక మనిషిని చంపేసి వెళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తే అసలు ఈ రాష్ట్రం నిజంగా బతకదు. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి. అందరూ కూడా ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీకో లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకో పోలీస్ ఇక్కడ పోలీస్ బాసులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చెయ్యని వ్యవస్థలతో ఎంక్వైరీలు చేయించే దానికోసం మీరు కూడా దయచేసి వాయిస్ ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారి తనయుడు హోదాలో ఎస్ఆర్సీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి కొన్ని వెసులుబాటు ఇస్తుంది. వివేకానంద రెడ్డి గారికి ఉన్న సెక్యూరిటీ ఎంతవరకు ఉంది? ఆయనకు సెక్యూరిటీ ఉందా లేదా? చిన్న ఆయనకు సెక్యూరిటీ కూడా లేదు. సెక్యూరిటీ ఎప్పుడు ఇవ్వాల, సెక్యూరిటీ లేదు ఆయనకు. అసలు ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయనకు అసలు గొడవలు లేవు. ఎక్కడికైనా కూడా పాపం ఒకడే పోయి ఎవరి దగ్గర ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు, ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు. ఎవరైనా వచ్చి అడిగితే ఎక్కడికైనా కానీ పాపం వెళ్ళిపోయే రకం. అంత సౌమ్యుడు, అంత మంచి వ్యక్తి. నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా అన్నిటికన్నా బాధాకరమైన అంశం. ఇది చెప్తాను మెల్లగా అడిగితే నాకు అర్థమవుతుంది నీ క్వశ్చన్. చెప్పు.
కేసుని సిబిఐకి ఇస్తే జాప్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకని సిట్ వేసామని చంద్రబాబు నాయుడు నేను చెప్పాను. అంటే మీకు సంబంధించిన కేసు కూడా 7-8 ఏళ్ళకి జరుగుతుంది. నువ్వు చెప్తున్నావు, నువ్వు అడిగినావు, నేను సమాధానం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన మాటలు ఎలా ఉన్నాయనంటే, దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేసి దొంగ 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 అన్నాడట. ఇప్పుడు నిజంగా రాష్ట్రంలో కూడా పరిస్థితి అదే మాదిరిగా ఉంది. వాళ్ళే హత్య చేయిస్తారు, మళ్ళీ వాళ్ళే హంతకుడు అని చెప్పి ఇంకొకరి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. when all the fingers are pointing towards చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతటితో ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఇది గతంలో మా తాతని చంపారు, వైఎస్ రాజారెడ్డి గారిని. అప్పట్లో నాన్న ప్రతిపక్ష నాయకుడు. నాన్నను కట్టడి చేసేందుకు, కడపకే కన్ఫైన్ చేసేందుకు అతి దారుణంగా రిటైర్డ్ అయిపోయి ఉన్న ఒక ముసలాయిని చంపారు ఆ రోజుల్లో. ఎవరు అప్పుడు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు నాయనను, ప్రతిపక్ష నాయకుడు తండ్రిని చంపినారు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. తర్వాత మా నాన్నను, అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఆగస్ట్ 31 అంటే నాన్న చనిపోకముందు 2 days ముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిని అసెంబ్లీకి ఎలా వస్తావో నువ్వు నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు థ్రెటన్ చేసినాడు. జరిగిన 2 రోజులకు హెలికాప్టర్ క్రాష్. ఈ రోజుకి మాకు డౌట్లు ఉన్నాయి. మనిషి ఎవడు? ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నా మీద అటాక్ జరిగింది మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్లో ఇన్ ద ఎయిర్పోర్ట్ విఐపి లాంచ్. కత్తి రాగలిగింది లోపలికి. కత్తి ఎలా వచ్చింది లోపలికి? కారణం, అక్కడ పనిచేస్తూ ఉన్న వ్యక్తి ఈజ్ వర్కింగ్ ఫర్ అ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఎవరిది? బిలాంగింగ్ టు తెలుగుదేశం పార్టీ లీడర్స్. తెలుగుదేశం పార్టీ లీడర్లకు సంబంధించిన రెస్టారెంటు. ఆ రెస్టారెంట్లో పనిచేస్తూ ఉన్న ఒక మనిషి కత్తి తీసుకొని లోపలికి రాగలిగాడు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవడు? అశోక్ గజపతి రాజు అనే వ్యక్తి సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఏ పార్టీకి చెందినవారు? వన్స్ అగైన్ ఫింగర్స్ పాయింట్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా చిన్నాన్న కేవలం కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి రాజకీయాలలో గెలవడం కోసం అని చెప్పి ఏ స్థాయికి దిగజారిపోయారు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తులు ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీ ఫింగర్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ దిస్ మ్యాన్ సేస్ ఐ విల్ డూ ద ఎంక్వైరీ. ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తూ ఉన్నారు, చూపించే పరిస్థితి. మరి ఈ మనిషి ఏమంటాడు? ఎంక్వైరీ తనే చేస్తాడంటాడు. ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపే చూపబడతా ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీ తనకు రిపోర్ట్ చేసే పోలీసు అధికారుల చేత చేస్తే న్యాయం జరుగుతుందా? విల్ జస్టిస్ బీ డన్ ఇఫ్ దిస్ ఎంక్వైరీ ఈస్ బీయింగ్ డన్ బై పోలీస్ ఆఫీసర్స్ హూ రిపోర్ట్ టు హిమ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ or to his people, that is the DGP, that is the AD intelligence? Will justice be done? Only if this inquiry is being done by a third party who do not report to Chandrababu Naidu, who do not report to Chandrababu Naidu's government, people in Chandrababu Naidu's government. Only then justice would come. మొదటి 3 గంటలు గుండెపోటనే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు 3 గంటలు గుండెపోటనే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి మీరు అన్ని సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో ఒక్క రోజు ముందు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది పార్టీని డిస్టర్బ్ చేయడానికే, లేకపోతే మీరు డిస్టర్బ్ అయ్యారా? ఎట్లా ఏ విధమైన మెసేజ్ పంపిస్తారు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ? పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసి నన్ను డిమారలైజ్ చేయగలుగుతాను,
అని చెప్పి తను అనుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, పైన దేవుడు ఉన్నాడు, గాడ్ ఈజ్ వాచింగ్. ఎప్పుడైనా కూడా రాక్షసత్వం ఒక స్థాయి దాటి పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. సార్, ఆ బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తుడిచేశారని చంద్రబాబు నాయుడు అడిగారు సార్. బాధ్యత ఎస్ఆర్సీ చూసుకుంటుంది. వివేకానంద రెడ్డి గారికి సెక్యూరిటీ తీసేయడం వెనకాల కుట్రకోవడం దావిదని మీరు అనుకుంటారా? ఎస్ఆర్సీ లెడ్ బై ఏడీసీ ఇంటెలిజెన్స్. చిన్నానకు మీరు అన్నట్టుగా ఎస్ఆర్సీ ఈస్ లెడ్ బై ఇంటెలిజెన్స్ ఏడీ. అటువంటి ఇంటెలిజెన్స్ ఏడీ దగ్గర ఉండి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు సెక్యూరిటీ ఎందుకు తీసేసినారు, ఎందుకు ఇవ్వలేదు అన్నది సహజంగా ఎంపీలకు మామూలుగా ఇవ్వాలా, సహజంగా ఇటువంటి లీడర్లకు ఖచ్చితంగా ఇవ్వాలా. కానీ ఇక్కడ మాత్రం జరగల. అదొకటే కాదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మామూలుగా ఒక ఎస్పీని పోస్ట్ చేస్తే 2 ఏళ్ల పాటు ఆ ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ ద జిఓ సేస్. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇప్పుడు కడప జిల్లాకు వేసిన ఎస్పీ 40 days బ్యాక్ పాత ఎస్పీ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 2 years వాజ్ షిఫ్టెడ్ అవుట్. ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎస్పీ సహాయం చేస్తాడు అన్న నమ్మకం లేక ఆ ఎస్పీని తీసేసి కొత్త ఎస్పీని 40 రోజుల కిందట తెచ్చినారు, ఇప్పుడున్న ఎస్పీని. మరి ఇవన్నీ చూస్తే కాన్స్పిరసీ కింద కనిపించదా? ఇంకొకటి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ఏం తెలుసా, నిన్న నేను ఎస్పీతోనూ డిఐజీతో మాట్లాడేటప్పుడు దే షోడ్ మీ వన్ లెటర్. ఒక లెటర్ చూపించినారు నాకు. యు నో వాట్ దట్ లెటర్ సెడ్? లెటర్ ఇట్ వాజ్ రిటర్న్ బై మా చిన్నానట. లెటర్ వాజ్ రిటర్న్ బై చిన్నానట. చిన్నాన్న ఏం రాశాడంటే, నా డ్రైవర్ నన్ను కొట్టి చంపాడు అని. అంటే అసలు ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేశారు అని అంటే, అదేదో చిన్నాన్న బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా భావనిచ్చేట్టుగా పక్కనే ఒకచోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్నాన్న బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూంలో పడుంది. బాత్రూంలో కమోడ్కు రక్తం పూశారు. అంటే బ్లడ్ ఎక్కువగా డ్రైన్ అవుట్ పోయినందువల్ల తనకు గిడ్డినెస్ వచ్చి బాత్రూంలో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడు కొట్టుకుందని కమోడుని రక్తంతో పెట్టారు. తర్వాత కమోడు కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూంలో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడ కొట్టి, బెడ్రూమ్లోనూ కొట్టి, బెడ్రూమ్లో కొట్టో బెడ్రూమ్లో చంపో, మన ఆ మనిషిని చిన్నాన్ని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూంలో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూంలోనూ కూడా పెట్టి, ఇదంతా ఏదో న్యాచురల్గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం అంత దూరం కుట్ర జరిగింది అని అంటే, ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చంపుతూ ఉండగానే చిన్న లెటర్ రాస్తాడా? అంటే వీళ్ళు ఒక పక్క చంపుతూ ఉన్నారు, ఆ లెటర్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. అంటే బ్లడ్తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా, చనిపోతూ ఉన్నట్టుగా నాకు డిఐజీ ఎస్పీ నాకు లెటర్ చూపిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం చిన్నాన్న చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు, నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా? కుడ్ హీ హ్యావ్ రిటన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్? Isn't all these things showing something? The SP is transferred, new SP comes within 40 days time, then again they show me a letter, what was handwritten by my Chinnana antaru, and that handwritten letter, what they say that my Chinnana is written, it is right in the midst of the time lap where he was tortured to death. That letter was also written by him. ఎక్కడ సింక్ అవుతున్నాయి ఇవన్నీ? వీటికి అన్నింటినీ కూడా, వాస్తవాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించే దానికోసం అని చెప్పి రకరకాలుగా దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ న్యూ స్టోరీస్. ఒకటి ఎన్నన్న స్టోరీస్ చెప్పండి, నేను ఒకటి చెప్తా. సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఎన్నన్న కథలు చెప్పండి, ఆ కథలకు మీరు ప్రూవ్ చేసే దానికోసం రకరకాలుగా యూ మైట్ కుక్అప్ స్టోరీస్, ఏమేమో మీరు సినిమాలు తీసినట్టుగా మీరు కథలు చెప్తా ఉంటారు. నేను సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతా. చనిపోయింది ఎవరు? చనిపోయింది మా చిన్నాన్న కాదా? ఎలా చనిపోయినాడు? స్ట్రైట్ క్వశ్చన్. నీకు నిజంగా దీంట్లో ప్రమేయం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు హెసిటేట్ చేస్తున్నావు? స్ట్రైట్ క్వశ్చన్.
నీకు నిజంగా దీంట్లో సంబంధం లేకపోతే సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు? స్ట్రైట్ క్వశ్చన్, సమాధానాలు రావు. సార్